టెన్షన్ పడకు, దొరుకుతుంది. ఆ మాటలు వినగానే స్మైల్ చేస్తా. స్మాల్ టాక్ లాస్ట్లో జాబ్ టాపిక్కి వెళుతుంది అని తెలుసు. కొన్నిసార్లు ఫోన్ సైలెంట్లో పెట్టి కాల్స్ లిఫ్ట్ చేయను. ఇంట్లో నన్ను ఫెయిల్యూర్గా చూడట్లేదు, కానీ నేను నన్ను ఫెయిల్యూర్గా చూస్తున్నా. నా మీద నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు అని ఫీలింగ్. ఆ నమ్మకం బ్రేక్ అవ్వకూడదని భయం. కానీ ఒకరోజు కాల్ వచ్చింది. వాయిస్లో హెజిటేషన్ క్లియర్గా వినిపించింది. ఇంట్లో పెళ్లి ప్రెషర్ ఉంది, ఇంకా వెయిట్ చేయడం కష్టం. మార్నింగ్ లేవగానే ఫోన్ చెక్ చేయడం నా హ్యాబిట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ మెసేజెస్ కోసం కాదు, జాబ్ మెయిల్ వచ్చిందా అని చూడ్డానికి. ప్రతిరోజులాగే ఇన్బాక్స్ ఓపెన్ చేస్తా. కొంత స్పామ్, కొంత రిజెక్షన్. మళ్ళీ ఫోన్ పక్కన పెట్టి సీలింగ్ చూస్తా. మైండ్లో ఒక్కటే క్వశ్చన్, ఇంకా ఎంత టైం ఇలా? ఇంట్లో అందరూ నార్మల్గా బిహేవ్ చేస్తారు, కానీ ఆ నార్మల్ బిహేవియర్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అమ్మ టీ ఇవ్వడానికి వచ్చినప్పుడు స్లోగా చెప్తుంది, టెన్షన్ పడకు, దొరుకుతుంది. ఆ మాటలు వినగానే స్మైల్ చేస్తా, కానీ లోపల నేను ఆల్రెడీ టయర్డ్. నాన్న డైరెక్ట్గా ఏమీ అడగడు. హాల్లో టీవీ చూస్తున్నట్టుంటాడు, కానీ నేను బయట వెళుతుంటే క్యాజువల్గా ఎక్కడికిరా అని. నేను ఫ్రెండ్ని కలుస్తా, కానీ నిజంగా ఫ్రెండ్ కాదు, కొంచెం మైండ్ కామ్ అవ్వాలని వాక్కి వెళుతున్నా. బయట నెయిబర్స్ కనిపిస్తే అవాయిడ్ చేస్తా. స్మాల్ టాక్ లాస్ట్లో జాబ్ టాపిక్కి వెళుతుంది అని తెలుసు. కొన్నిసార్లు ఫోన్ సైలెంట్లో పెట్టి కాల్స్ లిఫ్ట్ చేయను. యాటిట్యూడ్ వల్ల కాదు, సేమ్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మళ్ళీ ఇవ్వడం కష్టం. నైట్ లేటుగా పడుకుంటాను. మార్నింగ్ లేవగానే టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుంది. నాన్న ఆల్రెడీ వర్క్కి వెళ్ళిపోతా. ప్లేట్ పక్కన ఒక స్మాల్ నోట్, టిఫిన్ మిస్ చేయకు అని. ఆ నోట్ చూస్తే తెలుస్తుంది, ఇంట్లో నన్ను ఫెయిల్యూర్గా చూడట్లేదు, కానీ నేను నన్ను ఫెయిల్యూర్గా చూస్తున్నా. రూమ్లో ఒక్కడే ఉంటే కంపారిజన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఆఫీస్ సెల్ఫీస్, శాలరీ పోస్ట్, వీకెండ్ ట్రిప్స్. అప్పుడు ఒక్కటే ఫీలింగ్, నా లైఫ్ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? ఐస్ మాయిస్ట్ అవుతాయి, కానీ ఏడవడం కూడా ఫుల్గా రాదు. అది చాలా వియర్డ్ పెయిన్. నా బిగ్గెస్ట్ ప్రాబ్లం జాబ్ లేకపోవడం కాదు, ఇంట్లో అందరూ నా మీద నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు అని ఫీలింగ్. ఆ నమ్మకం బ్రేక్ అవ్వకూడదని భయం. ప్రతిరోజు నేను ఫైట్ చేస్తుంది వరల్డ్తో కాదు, నా థాట్స్తో. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను స్లోగా వెళ్ళినా పర్లేదు, కానీ ఒకరోజు నా పేరెంట్స్ ప్రౌడ్గా నవ్వగలిగే స్టేజ్కి రీచ్ అవ్వాలి. ఆ ఒక్క థాట్ వల్ల ఇంకా గివప్ చేయలేదు. నా లైఫ్ ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉండగా ఇంకో పెయిన్ సైలెంట్గా ఎంటర్ అయింది. నా పక్కన ఎప్పుడూ మోటివేట్ చేసే ఒకరున్నారు. ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిన ప్రతిసారి పర్లేదు, నెక్స్ట్ బెటర్ ఉంటుంది అని చెప్పేది. ఆ మాటలు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చాయి. కొన్ని రోజులు నేను జాబ్ కోసం కాదు, ఆ ఎంకరేజ్మెంట్ కోసం సర్వైవ్ అయ్యా. కానీ ఒకరోజు కాల్ వచ్చింది. వాయిస్లో హెజిటేషన్ క్లియర్గా వినిపించింది. ఇంట్లో పెళ్లి ప్రెషర్ ఉంది, ఇంకా వెయిట్ చేయడం కష్టం. నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. హోల్డ్ చేయమని చెప్పడానికి కాన్ఫిడెన్స్ లేదు, వెళ్ళిపోవద్దు అని చెప్పడానికి సిచ్యువేషన్ లేదు. కాల్ కట్ అయ్యాక రూమ్లో సైలెన్స్ కూడా హెవీగా అనిపించింది. ఆ రోజు నేను ఫస్ట్ టైం రియలైజ్ అయ్యాను, ఒకే టైంలో 2 లాసెస్ ఫీల్ అవ్వడం ఎంత పెయిన్ఫుల్ అనేది. జాబ్ లేకపోవడం ఒకటి, పక్కనున్న మనిషి దూరం అవ్వడం ఇంకొకటి. ఫోన్ సైలెంట్లో పెట్టాను. మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ పోయింది. స్లోగా నా రొటీన్ మారిపోయింది. లేటుగా నిద్ర, లేటుగా లేచడం, ఇంట్లో అన్నెసెసరీ ఇరిటేషన్. అమ్మ నోటీస్ చేసింది, కానీ రీజన్ అడగలేదు. నాన్న మాత్రం అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక నైట్ నేను సైలెంట్గా ఏడుస్తుంటే డోర్ దగ్గర స్మాల్ సౌండ్. నాన్న వాటర్ బాటిల్ పెట్టి మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోయాడు. నన్ను కన్సోల్ చేయలేదు, క్వశ్చన్స్ అడగలేదు, కానీ నేను అలోన్ కాదని చూపించాడు. ఆ స్మాల్ మూమెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా కంఫర్ట్ ఇచ్చింది. అప్పుడు నాకొక క్లారిటీ వచ్చింది. నన్ను వదిలేసిన మనిషి పెయిన్ ఉంది, కానీ నన్ను వదలని మనిషి వాల్యూ ఎక్కువ. నా హార్ట్ బ్రేక్ని హీల్ చేసింది టైం కాదు, ఇంట్లో ఉన్న ఆ సైలెంట్ సపోర్ట్. స్లోగా మళ్ళీ ట్రై చేయడం స్టార్ట్ చేశాను. ఇమీడియట్ మోటివేషన్తో కాదు, గివప్ చేయకపోవడం కోసం. స్మాల్ స్టెప్స్, స్మాల్ ఇంటర్వ్యూస్, స్మాల్ హోప్. ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే నాన్న క్యాజువల్గా చెప్పాడు, రిజల్ట్ ఏమైనా పర్లేదు, వెళుతున్నావు, దానికి ప్రౌడ్గా ఉంటుంది. ఆ మాట చాలా సింపుల్, కానీ ఆ రోజు నా కాన్ఫిడెన్స్కి బిగ్గెస్ట్ పుష్. నా లైఫ్ పర్ఫెక్ట్ కాలేదు, ఇంకా స్ట్రగుల్స్ ఉన్నాయి, ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోను,
నన్ను వదిలేసిన సిచ్యువేషన్స్ కన్నా నన్ను వదలని పేరెంట్స్ ఇంపార్టెంట్. నేను ఫాస్ట్గా గెలవలేకపోతే పర్లేదు, కానీ ఒకరోజు నా స్టోరీ చూసి మా అబ్బాయి గివప్ చేయలేదు అని చెప్పగలిగే స్టేజ్కి రీచ్ అవ్వాలి. ఆ ఒక్క థాట్తో ఇంకా ముందుకు నడుస్తున్నాను.